ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? గుడ్ మార్నింగ్ అండి అందరికీ. టీతో గుడ్ మార్నింగ్ అండి. టీ తాగుతున్నానండి ఫ్రెండ్స్. ఇదిగో టీయా, ఇదిగో ఇది కనబడింది కప్పు. ఇదిగో టీ తాగుతున్నాను, బెల్లం టీ. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? చూసారా ఈరోజు ఏం చేస్తున్నాను తెలుసా? ఇదిగో మర్చిపోయాను, చూసారా మర్చిపోయాను. ఈరోజు కారపొడి చేస్తున్నాను ఫ్రెండ్స్. మీ గురించి కారపొడి చేస్తున్నాను. ఇదిగో మర్చిపోయాను, వీడియో తీద్దామని మర్చిపోయానండి. అడవిడిగా చేసేస్తున్నాను. ఇదిగో పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, కొన్ని మెంతులు, జీలకర్ర, కొంచెం చింతపండు, ఎంత చింతపండు, ఒక రెప్ప చింతపండు వేసాను అనమాట. ఇది మసాలా పొడికి. ఇవి ఎండుమిర్చి వేపాను, నూనెలో వేపాను, డ్రై చేసా. ఇప్పుడు మునగాకు వేపుతున్నాను చూడండి. ఇదిగో కనబడుతుందంటారా మీకు? ఒక్క నిమిషం. అదిగో ఇది మునగాకు వేపుతున్నాను. ఇది మునగాకు కారపొడి చేస్తున్నానండి. మునగాకు కారపొడి విజయవాడ మొన్న వెళ్ళాను కదా, విజయవాడ వెళ్ళినప్పుడు తెచ్చాను అనమాట. మునగాకు కారపొడి చేస్తున్నాను. మా చెల్లెళ్ళకి మునగ చెట్టు ఉందండి ఫ్రెండ్స్, అందుకని ఇంక అక్కడి నుంచి కోసుకొచ్చా. దీన్ని ఎండలో ఆరబెట్టలేదు, శుభ్రంగా కడిగి 2-3 సార్లు కడిగి నీరంతా పోయేదాకా ఉంచి నీడలో ఆరబెట్టా. ఎండలో ఆరపెడితే దీంట్లో ఉన్న పోషకాలన్నీ పోతాయంట, అందుకనే ఎండలో ఆరపెట్టలేదు. నేను చక్కగాను ఫ్యాన్ కింద వేసుకొని ఒక గుడ్డ వేసి మళ్ళీ అడుగున పేపర్లు వేసి ఇలా వేపి ఎండబెట్టాను అనమాట. ఇంత ఆకు తెస్తే అంత అవుతుంది. కారపొడి తింటే మంచిదండి, షుగర్కి మంచిది, తర్వాత కళ్ళకు మంచిది, హెల్త్గా ఎముకలకి పుష్టినవుతుంది. మునగాకు కారపొడి, మునగాకు పప్పు, మునగాకుతో ఏది తిన్నా సరే ఆరోగ్యంగా మంచిది తెలుసా అండి. అది తెల్లగపిండిలో కూడా మునగాకు వండుతారండి ఫ్రెండ్స్. అందుకనే ఈరోజు మునగాకు కారపొడి చేస్తున్నాను. చూసారా? తినండి ఫ్రెండ్స్, ఇలా చేసుకొని తినండి ఫ్రెండ్స్, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మందులు ఇప్పుడు మళ్ళీ ఫ్యాషన్ వచ్చేసిందో తెలుసా? ఏంటి మునగాకు పౌడర్లు అంట, అన్నీ చేసి అవి ఏమో ఆకులు చేస్తారు ఏమో మనకేం తెలుసండి. అలా కాకుండా మనం చక్కగా తెచ్చుకొని ఎక్కువ వేపద్దు, ఎందుకంటే ఇట్లా ఉంచుకుంటే బాగుంటుంది అనమాట. ఇలాగా గరగరలు ఆడుతుంది, చూసారా? సౌండ్ వస్తుందా మీకు? ఇదిగో గరగరలు ఆడుతుంది. ఆ సౌండ్ వచ్చేదాకా మనం వేపుకుంటే సరిపోద్ది అనమాట. కరెంట్ లేదు ఫ్రెండ్స్, ఫ్యాన్ వేద్దామంటే. అందుకనే తెచ్చి అప్పుడే 4 రోజులు అయిపోయింది, ఇక చేయలేదు. ఇంకా ఇప్పుడు అన్నీ శుభ్రం చేసుకుని ఈరోజు చేస్తున్నాను అనమాట. కరెంటు పోయింది, ఈ లోపల ఇది చల్లారుతుంది కదా అన్న ఉద్దేశంతో వేపుతున్నాను అనమాట. ఇంకేంటి ఫ్రెండ్స్, వీడియో చూసి లైక్లు చేయండి అమ్మా, సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. భీమవరం ఫ్రెండ్స్ అందరూ, భీమవరం ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. క్రిస్మస్ వచ్చేసింది కదమ్మా, సర్ప్రైజులు చేయండి అమ్మా ఫ్రెండ్స్. చూస్తున్నారా? నా వీడియోలు నచ్చుతున్నాయా? మంచిగా చూడండి ఫ్రెండ్స్, మంచి కామెంట్లు పెట్టండి ఫ్రెండ్స్. ఓకే, మా వీడియోని బాగా లైక్ చేయండి, అందరూ సర్ప్రైజులు చేయండి ఫ్రెండ్స్. ఇప్పటికి 117 ఎంతో వచ్చింది. ఎప్పుడు నాకు 1000 చేస్తారు ఫ్రెండ్స్. మీరు అందరూ చెయ్యండి ఫ్రెండ్స్, సర్ప్రైజ్ చేసి నా వీడియోలకి సపోర్ట్గా ఉండండి ఫ్రెండ్స్. బ్యాడ్ కామెంట్లు పెట్టకండి, నాకు రాదు కదా చదువుకోవటం, మీ అందరికి తెలుసు కదా. మంచిగా చెప్పండి. నా వీడియోలు చూసిన వాళ్ళకి అందరికీ నా ధన్యవాదాలు ఫ్రెండ్స్. కొంచెం ఏగితే ఇందులో తడి ఉండకూడదు. ఇది ఇంచుమించు 2 నెలలు అయినా ఉంటుంది, 2-3 నెలలు అయినా ఉంటుంది. డైలీ ఒక్క అన్నం ముద్దలో వేసుకొని తింటే చాలా మంచిది, కళ్ళకు మంచిది, కళ్ళకు చాలా మంచిది. తినండి ఫ్రెండ్స్, లేకపోతే మీరు రండి, నేను చేసిస్తా. మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి, నేను చేసిస్తా. మరి నాకు రాదు, మీరు పంపించింది చదవడం రాదు, మరి ఎలాగా?
సరే మా మనమళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో చదివించుకుంటాను. మీరు కావాలంటే చెప్పండి, నేను చేసి మీకు పంపుతాను. ఏమండి, నాకు కారపొళ్ళు అవి బాగా వచ్చు. చూసారా, ఇలా ఈ రకంగా మనం కొంచెం తడి ఉంది, ఇంకా కొంచెం తడి ఉంది, ఆ తడి మొత్తం పోవాలన్నమాట. టిఫిన్ చేయలేదు ఫ్రెండ్స్, టీయే తాగుతున్నాను. ఇంకా లేచి పనంతా చక్క పెట్టాను, టీ పెట్టుకొని ఇక ఇవి స్టార్ట్ చేశాను. పప్పు పాలకూర వండుదాం అనుకున్నా, పప్పు లేదు, పప్పు నిండుకుంది. మా ఆయన గారిని పప్పు తెమ్మంటే వద్దులే, ఉట్టి వండేసే అంటున్నారు. టమాటాలు కూడా లేవు, ఏం చేయను, ఫ్రై చేసేస్తా. అదనమాట. పెసరపప్పు పాలకూర బాగుంటుంది అంటారా? తినరు, ఆయన తినరు, ఆ బాబు గారు తినరు. కొంచెం పెసరపప్పు పొడిపప్పు కింద వండి అది వేపేద్దాం. ఏంటి ఫ్రెండ్స్, ఏంటి విశేషాలు చెప్పండి. అందరూ క్రిస్మస్ బట్టలు కొనేసుకున్నారా? క్రిస్మస్ వచ్చేసింది, సంవత్సరం గడిచిపోయింది ఫ్రెండ్స్. సమస్యలు తీరట్లేదు, కానీ సంవత్సరం ఉత్తున అయిపోయింది. దేవుడు రాకడి సమయం వస్తుందేమో, అందుకే అలా రోజులు అయిపోతున్నాయి, గబగబా అయిపోతున్నాయి. సంవత్సరం ఇట్లాగా అయిపోయింది, ఉత్తున అయిపోయింది. సంవత్సరం ఒక నెలలాగా అయిపోతుంది ఫ్రెండ్స్. చాలామంది ఆవిడ ఎవరు లచ్చమ్మ వీడియోని ఎవరు అంటున్నారు. పాపం ఎందుకులేండి ఫ్రెండ్స్, మీరు ఎవరు ఏమి అనకండి, పోనీలేండి. ఎవరు ఏమి అనకండి ఫ్రెండ్స్, పోనీలేండి. ఎవరి వీడియోలు చేసుకుంటున్నారు కదా, ఆ అమ్మాయి కడుపుతో ఉందో లేదో మనకు అనవసరం, మనం ఎందుకు ఏమి అనకండి ఫ్రెండ్స్. అది చాలా బ్యాడ్గా మాట్లాడుతున్నారు అంతే. మన అందరం ఫ్యామిలీ అని నేను చెప్తున్నానండి, నేనేం తప్పుగా అనట్లేదు ఫ్రెండ్స్. వద్దండి, ఆ అమ్మాయి చూసి మనకి ఎందుకు ఫ్రెండ్స్. మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా ఒక కుటుంబంలా ఉండాలి ఫ్రెండ్స్. ఒక ఫ్యామిలీ అంటే ఫ్యామిలీలో ఎవరికి హెల్ప్ అయినా, కష్టమైనా సుఖాలైనా సరే ఒకరు హెల్ప్ చేసుకోవాలి. అంతేగాని ఒకరు విమర్శించడానికి మనం ఎవరూ సరిపోం ఫ్రెండ్స్. ఎవరు చేసిన తప్పు వాళ్ళే తెలుసుకుంటారు, మనమేమో అనవక్కర్లేదు. తెలుసా అండి, మనమేమో అనవక్కర్లేదు, మనం అనకూడదు. ఎవరి వీడియోలో వాళ్ళే, అంతేనంటారా? నేనైతే నాకు వచ్చిన ఐడియా ప్రకారంగా నేను చెప్తున్నాను. ఎవరిని మనం అనద్దు, మనం ఒకరితో అనిపించుకోవద్దు. ఎందుకంటే మనందరం మన యూట్యూబ్ ఫ్యామిలీ ఒకరు ఎవరైనా బాధపడినా నాకు బాధ వస్తుంది. ఎందుకంటే పలానోళ్ళు అని నాకు నేను చెప్పాను కదా, నాకు చదివి రాయటం నాకు తెలీదు. అందుకే మీకు సమాధానం చెప్దామంటే నాకు రాదు, కాబట్టి నేను ఇలా మాటలతో చెప్తున్నాను ఫ్రెండ్స్. మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా ఒక కుటుంబంలో ఉందామండి. ఎప్పటికీ ఒకరితో మాట అనిపించుకోకండి ఫ్రెండ్స్. చేసుకోండి, మంచిగా వీడియోలు చేయండి, 10 మందికి ఉపయోగపడేలాగా చెప్పండి, చెయ్యండి. అంతేగాని ఒకరికి కోపాలు తెచ్చుకోకండి. మన యూట్యూబ్ని బ్యాడ్ చేయకండి ఫ్రెండ్స్, అర్థమవుతుందా? మన యూట్యూబ్ని బ్యాడ్ చేయకండి, ఒకరి దగ్గర చీప్గా మాటలు పడకండి. ఎందుకు ఫ్రెండ్స్ అలా పడకండి, ఒకరి దగ్గర మాట పడకండి ఫ్రెండ్స్. నేను ఒక అక్కనో, ఒక చెల్లినో, ఒక వదినో, ఒక అమ్మనో చెప్తున్నాను. మీరు ఏమనుకున్నా పర్వాలేదు, కానీ ఒకరు విమర్శించి పెట్టుకోకండి, ఒకరితో మాటలు పడకండి. వద్దు, అంతా దేవుడు చూసుకుంటాడు. వాళ్ళు మంచి చేసినా చెడ్డ చేసినా దేవుడే చూసుకుంటాడు. మనం అంటానికి మనం ఎవరు సరిపోము. వద్దండి, మీరు అలా అనుకోకండి. ఆ అమ్మాయి పాపం పద్దాకా వీడియోలు పెట్టి నాకు కడుపు కాదంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు అని ఏడుస్తుంది. పోనీలేండి, మనకి ఎందుకు. మనం అసలు యూట్యూబ్ స్టార్ట్ చేసిన అన్నయ్యకి వందనాలు. ఎందుకంటే మన అందరిని ఇలా బయటకు రప్పించి ప్రతి ఒక్కరిని ఆదరణగా ఉంటున్నారు కదండి. మరి అలాంటప్పుడు మనం అలా చేయకూడదు కదా, అనకండి.
ఇంకెప్పుడు అనకండి. చూసారా ఇదిగో గలగల గలగల ఇది ఇలా రావాలన్నమాట. ఇలా వచ్చేదాకా ఆకుని శుభ్రంగా వాటర్ లేకుండా 2 రోజులు ఎండబెట్టుకొని నీడలో ఎండబెట్టుకొని తింటే ఇలా చేసుకొని తినండి అమ్మా, ఆరోగ్యానికి మంచిది. ఈ కారపొడి వేసుకొని ఇంత నెయ్యి అయినా ఇంత పప్పు నూనె అయినా శనివారం మాత్రం పప్పు నూనె తినకూడదు. నువ్వుల నూనె అయినా శనివారము సోమవారం తినకండి పప్పు నూనె, అది నువ్వులు కదా తినకూడదు. చాలామంది పట్టించుకోరు కానీ నేను చెప్తున్నాను అదనమాట. అలా వేసుకోండి, చక్కగా ఇంత పొడి వేసుకోండి, 2 ముద్దలైనా సరే వేసుకొని మొదట అన్నంతో తినండి, ఆరోగ్యానికి మంచిది. చూడండి కళ్ళుకు బాగా పనిచేస్తుంది. నాకు కళ్ళజోడు ఉంది, దూరపు చూపు కనబడదు ఫ్రెండ్స్, మీకు తెలుసా? అందుకే పిల్లడు తింటారు, మా అబ్బాయి తింటారు, మా ఆయనగారు తింటారు అని ఇందులో చాలామందికి మళ్ళీ పొరట్లు పంచి పెట్టాలి. అందుకని పోనలేండి, మనం ఒక్కలే తినకూడదు కదా, చేసింది ఇంతైనా పెడితే అది దేవుడు మనకు ఆశీర్వదిస్తారు. చూసారా? ఇది కాసేపు చల్లారనిద్దాం. కాసేపు చల్లారాక అప్పుడు మిగతా ప్రాసెస్ మీకు మిక్సీ కరెంట్ వచ్చాక మనం మిక్సీ వేసుకుందాం. ఫ్రెండ్స్ మరి మళ్ళీ వీడియో పాలకూర వండినప్పుడు మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.